శరత్చంద్రపై హత్యాయత్నం చేసిన కేసులో భూమిని కోర్టులో నిలబెట్టుంటారు. ఇక శారద, గగన్ పక్కపక్కనే కూర్చొని ఉంటారు. అపూర్వ మొత్తం కోపంగా భూమిని చూస్తూ ఉంటుంది. కోపంగా ఇక చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అయితే ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇక జడ్జి గారు వస్తారు. కోర్టు మొదలవుతుంది. అప్పుడే భూమికి వ్యతిరేకంగా వాదిస్తున్న అపూర్వ తరపున లాయర్, చూడండి జడ్జి గారు, ఈ భూమి శరత్చంద్ర గారిని అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీయాలని చూసింది. అందుకు కావలసిన అన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మొట్టమొదటి ఎవిడెన్స్ నేను మీకు సమర్పిస్తున్నాను అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. గగన్ అయితే బాధపడుతూ భూమి వైపే చూస్తూ ఉంటారు. చూడండి జడ్జి గారు, ఈ భూమిని అత్యంత కిరాతకంగా శరత్చంద్ర గారిని చంపాలని చూస్తుంది. ఈ భూమిని సొంత కూతురులో ఆయన చూసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ భూమిని ఆ శరత్చంద్ర గారు అదే రోజు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. దాంతో శరత్చంద్ర గారిపై బాగా కోపము, పగ, ద్వేషం పెంచుకున్న ఈ భూమి గెస్ట్ హౌస్లో మందు తాగుతున్న శరత్చంద్ర గారి దగ్గరికి వచ్చింది. మందు సీసాతో అతి కిరాతకంగా పొడి చేసింది. ఆ మందు సీసాపై ఈ భూమి వేలు ముద్రలు కూడా ఉన్నాయి. కావాలంటే ఈ రిపోర్ట్ చూడండి, ఈ నిందితురాలిపై ఆ ఫింగర్ ప్రింట్స్ అని ఆ జడ్జి గారికి అవి ఇస్తారు. ఇక జడ్జి గారు అవి కూడా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ భూమినే అన్ని విధాలుగా శరత్చంద్ర గారి ప్రాణాలు తీయాలని చూసింది. అన్ని సాక్ష్యాధారాలు కూడా మేము సమర్పించేశాము మీకు. శరత్చంద్ర గారి ఆస్తిని ఇక కొట్టేయడానికే ఈ భూమి ఇలా చేసింది. ఇంట్లో నుంచి పంపించేసరికి కోపం, పగ పెంచుకుంది. ఇలా చేసింది ఆస్తి కోసమే చేసింది అని లాయర్ భూమిపై ఇక నిందలు వేస్తూ చెప్తూ ఉంటే భూమి అది విని ఏడుస్తూ ఉంటుంది. చూడండి జడ్జి గారు, నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను? అసలు మా నాన్నని చంపే ఉద్దేశం నాకు లేదు. అసలు ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను, చంపాను అని చెప్తున్నారు కదా. నాకెందుకండి ఆస్తి? నేను ఈ పని చేయలేదు. నా మొర ఆలకించండి అని భూమి అంటుంది. చూడమ్మా, ఇక్కడ సమర్పించిన సాక్ష్యాలన్నీ కూడా నువ్వు చేశావనే చెప్తున్నాయి. కాబట్టి నువ్వు చేయలేదని ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. అయితే చెప్తాను జడ్జి గారు, చెప్తాను. ఇప్పుడు ఆస్తి కోసమే నేను ఇదంతా చేశానని వీళ్ళు చెప్తున్నారు కదా. అసలు నేను ఆస్తి కోసం చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నేను శరత్చంద్ర గారి కన్న కూతుర్ని అని గగన్ వైపు చూస్తూ భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. శారద, గగన్ అయితే చాలా షాక్ అవుతారు అది విని. ఇక నక్షత్ర, అపూర్వ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటారు. అయ్యో, ఏంటి భూమి ఇలా నిజం చెప్పేసింది అని కృష్ణప్రసాద్ అయితే చరణ్కి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటారు. అవును, నేను శరత్చంద్ర గారి కన్న కూతురు అయినప్పుడు ఆస్తి కోసం నేనెందుకు మా నాన్న ప్రాణాలు తీయాలని చూస్తాను అని భూమి అంటుంది. మరి అందుకు సాక్ష్యాలుగా భూమి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అందుకే భూమి ఇప్పుడు నేను శరత్చంద్ర కన్న కూతుర్ని అని చెప్పిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.